నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన నిజ జీవిత కేస్ స్టడీని విశ్లేషించబోతున్నాం. మెడికల్ స్కూల్ అనగానే ఆ చదువు, ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి వాతావరణంలో తీవ్రమైన ఆందోళనను, భయాన్ని ఎదుర్కొని ఒక విద్యార్థి అకాడమిక్గా ఎలా అద్భుత విజయం సాధించారో ఈ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకుందాం. నిజంగా ఇది చాలా స్ఫూర్తిదాయకమైన కథ. కాబట్టి నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం, వైద్య పరీక్షల భారం. ఆరంభంలో ఆ విద్యార్థి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. పరీక్ష అనగానే చేతులు వణకడం, చెమటలు పట్టడం, విపరీతమైన ఆందోళన. దానికి తోడు ఒక చిన్న పల్లెటూరి లేదా టౌన్ నేపథ్యం నుంచి రావడం వల్ల, ఇంగ్లీష్ భాష సరిగ్గా రాకపోవడం వల్ల లోపల ఒక భయంకరమైన న్యూనతాభావం. దీనివల్ల తోటివారితో కలవాలంటేనే వణికిపోయే పరిస్థితి. కాలక్రమేణా ఈ భయం ఎలా పెరిగిందో చూద్దాం. ముందుగా బయోకెమిస్ట్రీ. ఎంతో కష్టపడి ల్యాబ్లో స్నేహితుల సాయంతో అతి కష్టం మీద పాస్ అయ్యారు. ఆ తర్వాత అనాటమీ, థియరీ, ప్రాక్టికల్స్ ఎలాగోలా గట్టెక్కారు. కానీ ఆ తర్వాత అసలు దెబ్బపడింది. ఫిజియాలజీ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయ్యారు. రెండవ విభాగం, బ్రేకింగ్ పాయింట్. ఆ ఫిజియాలజీ ప్రాక్టికల్స్ రోజేం జరిగిందో తెలుసా? టెన్షన్ మరియు తన భాషపై తనకున్న అపనమ్మకం ఆ విద్యార్థిని పూర్తిగా కమ్మేశాయి. ఎగ్జామినర్ల ముందు నిలబడ్డప్పుడు కనీసం నోరు తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేని పరిస్థితి. భయం మనిషిని ఎలా పక్షవాతానికి గురిచేస్తుందో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. రిజల్ట్స్ వచ్చాయి. సహజంగానే ఫెయిల్. ఆ అవమానం, ఆ నిరాశ తట్టుకోలేక ఆ విద్యార్థి తీవ్రమైన డిప్రెషన్తో తన సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక నా పని అయిపోయింది, నా వల్ల కాదు అనుకునే అంతటి ఒక చీకటి సమయం అది. మూడవ విభాగం, ధ్యానం ద్వారా మేల్కొల్పు. ఇక్కడ అసలు మలుపు చోటు చేసుకుంది. ఓడిపోయి ఇంటికొచ్చిన ఆ విద్యార్థికి వాళ్ల నాన్నగారు ఒక కొండంత అండగా నిలబడ్డారు. స్వామి వివేకానందుని సూక్తులు వినిపించడం, అలాగే మన భారతీయ యోగా, ధ్యానం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టించారు. ఇది వాళ్ల పాలిట అక్షరాల ఒక సంజీవనిలా పనిచేసింది. ఆ తీవ్రమైన మానసిక అడ్డంకులను బద్దలు కొట్టడానికి ఇదొక బలమైన పునాది వేసింది. నాల్గవ విభాగం, చదువుకోవడానికి కొత్త విధానం. తిరిగి మెడికల్ కాలేజ్కి వచ్చారు. ఈసారి మెన్స్ హాస్టల్లో చౌధరీ గారు రాసిన ఫిజియాలజీ అనే ఒక ఇండియన్ ఆథర్ బుక్ శాంపిల్ దొరికింది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఆ పుస్తకంలో భాష చాలా సింపుల్గా, ఈజీగా అర్థమయ్యేలా ఉండటంతో అసలు మానవ శరీరం గురించి తెలుసుకోవడం ఇంత అద్భుతంగా ఉంటుందా అనే ఉత్సాహం ఆ విద్యార్థిలో రగిలింది. ఆ ఉత్సాహంతో వాళ్ళు తమ స్టడీ మెథడ్నే మార్చేశారు. ఊరికే బుక్స్ చదవడం మానేసి వైట్ నోట్బుక్స్ తీసుకుని స్వయంగా బొమ్మలు గీస్తూ సెల్ఫ్ స్టడీ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బ్రెయిన్లోని నరాలు, విజువల్ మరియు ఆడియో ట్రాక్స్ ఎలా పనిచేస్తాయి లాంటి సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకుని తమ స్నేహితులకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. వాళ్ల నాలెడ్జ్ చూసి ఆ ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఐదవ విభాగం, అకాడమిక్ విజయం మరియు ఆత్మవిశ్వాసం. ఆ తరువాత జరిగిన పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ చూసి అందరూ షాక్. ఆ విద్యార్థి జస్ట్ పాస్ అవలేదు, థియరీ మరియు ప్రాక్టికల్స్లో ఎవరూ ఊహించని మార్కులతో ఏకంగా క్లాస్ ఫస్ట్ సాధించారు. నిరంతరం వెన్నంటి ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ విజయం ఎంత ఆనందాన్నిచ్చుంటుందో మాటల్లో చెప్పలేం. ఈ కాన్ఫిడెన్స్ కేవలం తరగతి గదికే పరిమితం కాలేదు. ఊటీ, కొడైకెనాల్, మైసూర్ లాంటి ప్రదేశాలకు కాలేజ్ తరపున టూర్లకు వెళ్లడం ప్రారంభించారు. అంటే సామాజికంగా ఇతరులతో స్వేచ్ఛగా కలవడం కూడా మొదలైందనమాట. ఒక్కసారి ఆ మార్పును గమనించండి. ఒకప్పుడు భాష రాక, భయంతో, న్యూనతాభావంతో ఎవ్వరితోనూ కలవకుండా ఒక మూల కూర్చునే విద్యార్థి ఎక్కడా ఇప్పుడు పూర్తి పాజిటివ్ ఆత్మవిశ్వాసంతో డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెబుతూ, పాటలు పాడుతూ సంతోషంగా గడుపుతున్న వ్యక్తి ఎక్కడా? నిజంగా రాత్రికి పగలుకున్నంత తేడా కదా. మరి ఇంతటి అద్భుతమైన విజయం సాధించి భయాన్ని పూర్తిగా జయించిన ఆ విద్యార్థి జీవితంలో ఆ తర్వాత ఏం జరుగుంటుంది? ఇలాంటి అపారమైన ఆత్మవిశ్వాసంతో వాళ్లు భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు సృష్టించుంటారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో నేటి మన ఈ విశ్లేషణను ముగిద్దాం. దృఢనిశ్చయం ఉంటే దేన్నైనా జయించవచ్చు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? విన్నందుకు ధన్యవాదాలు.